ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసేపట్లో ప్రమాణం చేయబోతున్నారు యోగి ఆదిత్యనాథ్. 50 మందితో యోగి క్యాబినెట్ కొలువుదీరబోతుంది. డిప్యూటీ సీఎంలుగా కేశవ్ మౌర్య, దినేష్ శర్మలు ప్రమాణం చేయబోతున్నారు. సిద్ధార్థనాథ్ సింగ్, శ్రీకాంత్ శర్మ, చేతన్ చౌహాన్, రీటా బహుగుణ, సురేష్ ఖన్నాలు మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. 6 మహిళలకు యోగి క్యాబినెట్లో చోటు దక్కింది. మొహసిన్ రాజా యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఏకైక ముస్లిం మంత్రిగా రికార్డు సృష్టించబోతున్నారు. యూపీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి ప్రధానమంత్రి కూడా అక్కడకు చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో యూపీ ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోదీకి ప్రత్యక్షంగా స్వాగతం పలికారు ఆదిత్యనాథ్తో పాటు రాజ్నాథ్ సింగ్ కూడా అక్కడ ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ యూపీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి ఇప్పటికే చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ప్రధానమంత్రితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు. దీంతో పాటు మిత్రపక్షాలకు సంబంధించిన ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. భారీ స్థాయిలో ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్లాన్ చేశారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. స్మృతి వన్లో దాదాపు 1,00,000 మందికి పైగా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో జరగబోతున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటికే అతిరథ మహారథులంతా అక్కడకు చేరుకున్నారు. ఉమాభారతి కూడా అక్కడకు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా మిత్రపక్షాలకు సంబంధించిన ప్రధాన పక్షాలకు సంబంధించిన నేతలు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు. మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం జరగబోతోంది. స్మృతి వన్లో భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,00,000 మందికి పైగా ప్రజలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అనేక మంది కేంద్ర మంత్రులు కూడా అక్కడకు చేరుకున్నారు. సభా ప్రాంగణం దగ్గర నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడకు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో మరికొద్దిసేపట్లో పాల్గొనబోతున్నారు. సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బీజేపీకి చెందిన ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అఖిలేష్ యాదవ్ కూడా సభా ప్రాంగణంలో ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ఉత్కంఠ నెలకొంది. కానీ ఫైనల్గా యోగి ఆదిత్యనాథ్ పేరు ఖరారైంది. మరికొద్దిసేపట్లో యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 50 మంది మంత్రులు యోగి క్యాబినెట్లో కొలువుదీరబోతున్నారు. దీంట్లో 6 మహిళలకు కూడా స్థానం దక్కింది. చిన్న వయసులోనే ఎంపీ కూడా అయ్యారు. ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 50 మంది మంత్రులు యోగి క్యాబినెట్లో కొలువుదీరబోతున్నారు. సభా ప్రాంగణంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. మరికొద్ది నిమిషాల్లో యూపీ ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అనేక పక్షాలకు చెందిన ముఖ్య నాయకులంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బీజేపీకి చెందిన కీలక నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో లక్నోలో స్మృతి వన్లో యూపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతోంది.
యోగి ఆదిత్యనాథ్ స్వగ్రామం పుంచర్లో సంబరాలు మిన్నంటాయి. ఆయన కుటుంబ సభ్యులు గ్రామస్తులు డాన్సులు చేశారు. పరస్పరం అభినందనలు చెప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి లక్నో చేరుకున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్కడికి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉమాభారతి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి జనం పోటెత్తారు. పదవి చేపట్టక ముందే లక్నోలో హడావిడి మొదలుపెట్టారు. యోగి ప్రమాణ స్వీకారోత్సవానికి వేదిక అయిన స్మృతి వన్ను పరిశీలించారు. 1,00,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. 36,000 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు కూడా విచ్చేశారు. దీంతో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు యోగి. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదిత్యనాథ్ యూపీకి 21వ సీఎం కానున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న 4వ వ్యక్తి ఆదిత్యనాథ్. గతంలో బీజేపీ నుంచి కళ్యాణ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్నాథ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. యోగి ఆదిత్యనాథ్ను సీఎంగా బీజేపీ హైకమాండ్ ఎంపిక చేయడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయోధ్యలో సంబరాలు మిన్నంటాయి. తప్పకుండా యోగి రామమందిర నిర్మాణాన్ని చేపడతారని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు. जल्दी निकालने में, अंदर प्रवेश कराने में मदद करें। सुरक्षाकर्मी जो गेट पर लगे हैं, गेट पर बहुत कार्यकर्ता रुके हैं, उनको जल्दी अंदर प्रवेश कराने में उनकी सुविधा दें, मदद करें। అలీగఢ్లో కూడా యోగి ఆదిత్యనాథ్ అభిమానులు వేడుకలు చేసుకుంటున్నారు. ఆయన ఫోటోకు హారతి ఇచ్చారు. స్వీట్లు కూడా తినిపించారు.